హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విజయ ఛానల్. ఈరోజు వీడియోలో 3 బ్లౌజెస్ కలెక్షన్ అయితే చూపిస్తానండి. అన్నీ కూడా మీషో అనమాట. కాటన్, ప్యూర్ కాటన్ అయితే నేను ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. అన్నీ కూడా డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు. చాలా నీట్ లుక్ అయితే ఉంటుంది. సో జెన్యున్గా అయితే చెప్పేస్తానండి. బాగుందా బాగోలేదా, తీసుకోవచ్చా, రికమెండెడ్ కాదా అనేది నేను ఈ వీడియోలో జెన్యున్గా రివ్యూ అయితే షేర్ చేస్తానండి. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ చూసేద్దాము. ఇది నాకు తెలిసి 250 అలా పడిందని నాకైతే కాస్ట్. ఇవాళ నేను చూపించే అన్నీ కూడా 300 బిలోనే అనమాట బ్లౌజెస్. ఇది వచ్చి మనకి ప్లెయిన్ వస్తుంది, ఫ్రంట్ హుక్సే. క్లాత్ కూడా చాలా మందంగా ఉందండి, క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది బ్యాక్. ఎక్కువ డీప్ రాలేదండి మనకి. ఇక్కడ గోల్డ్ అనేది ఇలా డిజైన్ అయితే వచ్చేసింది హ్యాండ్స్కి, నెక్కి, కింద నడుముకి, నెక్కి కాదు నడుముకి, హ్యాండ్స్కి కూడా వచ్చేసింది అనమాట. ఎక్కువ షార్ట్ హ్యాండ్స్ కాదు, అలాగని 3/4 హ్యాండ్స్ అయితే కాదు. చాలా బాగుంది. థ్రెడ్స్ కూడా వచ్చేసినాయండి. అలాగే దీనికి లైనింగ్ కూడా ఇచ్చాడు చూడండి. మనకి లైనింగ్ కూడా ఇవ్వటం చాలా బెస్ట్ అనమాట. బాగుంది. కొన్ని వాటికి అయితే లైనింగ్ ఇవ్వడు, దీనికైతే చక్కగా లైనింగ్ ఇచ్చాడు. అండ్ ఇప్పుడున్న మోడల్స్లో అయితే నేను అప్పుడు తీసుకున్నప్పుడు ఈ టైప్ ఒకటే ఉందండి మోడలు. ఇంతకుముందు నేను తీసుకున్నప్పుడు ఈ టైప్ ఒకటే ఉందని ఇదే ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం వెరైటీగా ఇలాగా స్క్వేర్ టైప్ అయితే ఇలా మోడల్ అయితే వస్తుంది, మనకి డిజైన్స్ అనేది వస్తుంది. అలాగే వీటిలో కలర్స్ కూడా వస్తుంది. నేను తీసుకునేటప్పుడు ఇదొక కలరే ఉందండి, ఇప్పుడు ఇంకా కలర్ చాయిస్ అనేది కూడా ఉందన్నమాట వీటిల్లో. సో నేను దీని అయితే లింక్, కోడ్, కాస్ట్ అని కూడా మెన్షన్ చేస్తాను. వీలైతే ఆ టైప్ కూడా నేను లింక్ షేర్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఓకేనా. చాలా మందంగా ఉందండి, చాలా బాగుంది. నేను దీన్ని అంటే నాకు కొంచెం డీప్ అనిపించింది. సో దట్ నేను ఏం చేశానంటే ఇలాగా కుట్టుకున్నాను అనమాట. ఒకసారి అయితే చూపిస్తాను నాకు ఎంత లూజ్ వచ్చింది అనేది. లైనింగ్ అయితే ఇచ్చాడండి, పైపింగ్ ఇచ్చాడు మనకి చక్కగా. లైనింగ్ కూడా మంచిగా క్వాలిటీగానే ఇచ్చాడు, బాగుంది. సిల్కేనండి, కాటన్ అయితే కాదు. లైనింగ్ అయితే సిల్క్. వాళ్ళు ఏంటంటే ఇట్లాగా మనకి ఓవర్లాక్ అనేది ఇవ్వడు అనమాట. సో దట్ నేనేం చేశానంటే చక్కగా నాకు జిగ్జాగ్ మిషన్ ఉందని చెప్పేసి ఇలా జిగ్జాగ్ చేసేసుకున్నాను. హ్యాండ్ చుట్టూరా కూడా మనకి ఏంటంటే అప్పుడు ఈ దారాలు అనేది బయటికి అంటే ఇట్లా రాకుండా గజిబిజిగా లేకుండా నీట్గా ఉంటుంది. లుక్ అయితే బాగుంటుంది. నాకు ఇంత ఖర్చు వచ్చిందండి, 36 సైజుకి నాకు ఎంత ఖర్చు వచ్చింది చూడండి. 2 ఇంచెస్ 1.5 ఇంచ్ వరకు వచ్చింది మనకి. చక్కగా 2 కుట్లు అయితే పడ్డాయండి నాకు ఇక్కడ, చూస్తున్నారు కదా. ఇలా స్టిచ్ అయితే వేసుకుంటానండి. మనకి స్టిచ్చింగ్ అనేది చాలా బాగా ఇచ్చాడు చూడండి, చాలా బాగా ఇచ్చాడు. అందుకే నేను ఎక్కువ రెడీమేడే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. చాలా ది బెస్ట్ రేట్లో, చాలా ది బెస్ట్ కాస్ట్లో. ఇదిగోండి థ్రెడ్ కూడా వచ్చింది చూడండి. చక్కగా రెడీమేడ్ వస్తుంది బ్లౌజు, హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఓకేనా. ఆ టైప్ కూడా నేను లింక్ అనేది కింద ఇస్తాను. ఒకవేళ స్టాక్ అయిపోతే అవుట్ ఆఫ్ స్టాక్ అని పెడతానండి. ఎందుకంటే చాలా మటుకు కాటన్ బ్లౌజెస్ పెట్టంగానే అయిపోతున్నాయి అన్నమాట స్టాక్ అనేది. అందుకే నేను ముందే చెప్తున్నాను వీడియోలో. అండ్ ఇదొకటండి ఈ బ్లౌజు, అలాగే ఈ బ్లౌజు, ఈ 2 కూడా నేను రివ్యూ షేర్ చేస్తాను. దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోండి. కాటన్ అనండి, కాకపోతే వీటికి ఏంటంటే లైనింగ్ రాదన్నమాట. కాటనే, ప్యూర్ కాటనే. నేను వాష్ చేసిన తర్వాత కూడా మీకు రివ్యూ షేర్ చేస్తాను కదా, అందుకేనమాట చెప్తున్నాను ముందే. కాటనే, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ బాగుంది, ప్యూర్ కాటనే. ఇది ఫ్రంట్ హుక్స్ అనండి, ఫ్రంట్ హుక్స్. హ్యాండ్స్ కూడా మనకి చక్కగా ఇలాగ డిజైన్ వచ్చేసింది. ఇది కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఈ మోడల్ బ్లౌజ్ స్టాక్ అవైలబుల్లో లేదండి, ముందే చెప్తున్నాను.
సో ఎక్స్ట్రా సైజు పెట్టుకోమని చెప్పాను కదా, దీనికే అనమాట. ఇట్లాగా మనకి కొంచెం ఖర్చు వస్తుంది. వాడైతే అస్సలు ఇవ్వడు ఖర్చు. ఇది నేను మిషన్ మీద స్టిచ్ అయితే వేసుకున్నానండి, నాకు ఇంత ఖర్చు వచ్చింది. మనకి ఏంటంటే కాటను షింకుతాయి కదా, ఆఫ్టర్ వాష్ తర్వాత షింకుతాయి అనమాట. 1-2 సార్లు వేసుకున్న తర్వాత హ్యాండ్ స్టిచ్ అనేది వేసుకోండి, ఎంత లూజ్ ఉందా అనేది. వాష్ చేయకుండా మట్టుకు వేసుకోబాకండి. నాకు ఎంత వచ్చింది, సో నాకు ఇదైతే సరిపోతుంది. అంతే ఎక్స్ట్రా సైజ్ అనేది తెప్పించుకుంటానండి. ఇదిగోండి 36, క్వాలిటీ బాగుంది. నాకు వెనకాల డీప్ నెక్ అయితే రాలేదండి, హ్యాపీగా ఇలా వచ్చింది. ఇదిగోండి నడుము పట్టి, డీప్ అయితే రాలేదు, బాగుంది. ఓకేనా, థ్రెడ్స్ అయితే వచ్చేసినాయి చక్కగా. ఎక్కువ కాస్ట్ ఏం పడదండి. కొన్ని అయితే 220, 250 అలా 300 బిలోనే వస్తుంది. నేను అన్నీ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అండ్ ఇదొకటి, ఇది ఒక శారీకి తీసుకున్నానని చూపించాను కదా, మ్యాచింగ్ శారీ, అది ఇది అనమాట. బాగుంది. 36 అయినా సరే చక్కగా వచ్చింది మనకి. ఎక్కువ లూజే వస్తుందండి మనకి. నేను చూపించా కదా ఇప్పుడు 2 బ్లౌజెస్కి నేను ఎంత లూజ్ వచ్చిందని చూపించా కదా. సో 36 ఉన్న వాళ్ళు హ్యాపీగా తీసుకోండి. ఇంకా 32, 34 అయితే అసలు గొడవే లేదనమాట. చక్కగా 36, 34 ఎక్స్ట్రా సైజ్ తీసుకొని స్టిచ్ వేసుకోండి, అప్పుడు మనకి ఖర్చు వస్తుంది. ఓకేనా, ఇది కూడా చూసేద్దాము. ఇది కూడా ఫ్రంట్ హుక్సేనండి. ఆల్మోస్ట్ కూడా నా ఫ్రంట్ హుక్సే ఉంటాయి, అవే నాకు కంఫర్ట్ అనమాట. చక్కగా పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, కంఫర్ట్గా ఉంటుంది. ఇది బ్యాక్ అనమాట. మనకి పైపింగ్, మనకి థ్రెడ్డింగ్ అనేది వచ్చేసింది. డిజైన్ అయితే బాగుందండి, ప్రింటెడ్ కాదు, ఇది బాగుంది. హ్యాండ్స్ ఇది ఖర్చు అయితే ఇవ్వలేదండి. సో మనకి అలాగే ఎక్స్ట్రా సైజ్ పెట్టుకున్నాం కాబట్టి మనం స్టిచ్ వేసుకోవచ్చు. నేను ఇంకా వేసుకోలేదు, వాష్ చేయలేదు. చాలా బాగుంది. ఇదిగోండి ఇలా ఇస్తాడు, అస్సలు ఖర్చు ఇవ్వడు. సో వాష్ చేసిన తర్వాత మళ్ళీ కాటన్ షింకుతాయి కదా, టైట్ అవుతాయి కదా, అందుకని ఎక్స్ట్రా సైజ్ పెట్టుకోండి. అప్పుడు మనకి ఒక 1.5 ఇంచ్ ఖచ్చితంగా అలా వస్తుంది, ఖర్చు అనేది వస్తుంది. ఫ్యూచర్లో మనకి టైట్ అవ్వటం అలా ఇబ్బంది ఉండదు కదా, మనీ ఎందుకు వేస్ట్ చేయడం. స్టిచ్చింగ్ చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. నేను ఈ 3 కూడా 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి, ది బెస్ట్ రేట్లో వచ్చింది. ఓకేనా, అది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.